హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ కాసు సార్. మీకు ప్రామిస్ చేసినట్టుగానే కాన్సెప్ట్స్ని నేను స్టూడెంట్స్ నుంచి తీసుకొని మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనతో ఒక స్టూడెంట్ ప్రజెంట్ అయి ఉన్నాడు. తనకు ఒక టాపిక్ అంత క్లారిటీగా లేనట్టు అనిపిస్తుంది. లెట్స్ నో ఫ్రమ్ హిమ్. వాట్స్ యువర్ గుడ్ నేమ్? ప్రజ్వల్ సార్. ఏ టాపిక్లో నీకు ఇబ్బంది ఫేస్ చేస్తున్నావో చెప్పు నాన్న. లాంథనైడ్ కాంట్రాక్షన్ సార్. Lanthanide contraction is one of the most important topic whether you write JEE or NEET. అవునా కదా? దానికంటే ముందు కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను మీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ ఐడియా ఉందిగా? ఎస్ సార్. 4s 1 to 4. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. 4f 1 to 14, 5s 5d 0 and 1 and 6s 2. యా, నో ప్రాబ్లం. ఓకే, ఈ ట్రైడ్ ఈస్ బెస్ట్. ఓకే, సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి అన్న. ఏంటది? n-2 f 1 to 14. ఆల్ రైట్, వాట్ ఈస్ దిస్? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ లేదా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అందులో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది మన n-2 లోకే పోతుంది కదా, ఎఫ్ ఆర్బిటాల్లోకి. అదేవిధంగా n-1 d 0 to 2 and ns2, వేర్ n కుడ్ బి 6, 7. 6 అవుతే లాంథనైడ్స్ అని, 7 అయితే యాక్టినైడ్స్ అని పిలుస్తాం. ఈ చాప్టర్కి సంబంధించిన టాపిక్స్ అన్నింటిలో ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో లెట్స్ గో స్ట్రేట్ టు ది పాయింట్. లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ది అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ, అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఫ్రమ్ 57 to 71. అవునా కదా? లాంథనైడ్స్, లాంథనమ్ టు ల్యూటీనియం. అదేవిధంగా యాక్టినైడ్స్ కూడా, దానిలో కూడా ఇది ఉంది కాంట్రాక్షన్ అనేది. లాంథనైడ్స్లో అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఇట్స్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ది అటామిక్ రేడియస్ లేదా అయానిక్ రేడియస్ అనేది తగ్గుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తాము? లాంథనైడ్ కాంట్రాక్షన్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ నేను అయానిక్ రేడియస్కి m+3కి సంబంధించిన అయానిక్ రేడియస్కి మరియు అటామిక్ నెంబర్కి గ్రాఫ్ గీసినట్టయితే ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ పోతుంది. ఇదే నువ్వు అడిగిన టాపిక్, లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇప్పుడు వాట్ డూ యూ థింక్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ది అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్? ఐ థింక్ ఇట్స్ షీల్డింగ్ ఎఫెక్ట్. వెరీ గుడ్, షీల్డింగ్ ఎఫెక్ట్. ఇంకా ఎనీథింగ్ న్యూక్లియర్ ఛార్జ్. వాట్ ఈస్ ఏ న్యూక్లియర్ ఛార్జ్, రైట్? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇవన్నీ కూడా దానికి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది అటామిక్ రేడియస్ కావచ్చు, లేదంటే అయానిక్ రేడియస్ కావచ్చు. ఓకే, సో తనన్న విధంగా షీల్డింగ్ ఎఫెక్ట్ని నేను డిస్కస్ చేసే ముందు న్యూక్లియర్ ఛార్జ్ ఇంపాక్ట్ గురించి చెప్తాను. దేని గురించి? న్యూక్లియర్ ఛార్జ్. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, న్యూక్లియస్లో ఇది మన న్యూక్లియస్ కదా. ఎప్పుడైతే ఛార్జ్ అనేది పెరిగిందో, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటారు దాన్ని, ఎప్పుడైతే పెరిగిందో అది వ్యాలెన్స్ షెల్ని తన వైపుకి లాక్కుంటుంది. అవునా? వెన్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అప్పుడు ఏమైపోతుంది? వ్యాలెన్స్ షెల్ గెట్ క్లోజర్ టు ది న్యూక్లియస్. దీనివల్ల యాటమ్ బౌండరీ అనేది దగ్గరకు వస్తుంది. ఆల్ రైట్, సో వాట్ డు వి సే హియర్? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినట్టయితే సైజ్ ఏమైపోతుంది నాన్న? డిక్రీజ్ అయిపోతుంది. వెరీ గుడ్ ఆన్సర్, రైట్? సో సైజ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఏమవుతా ఉంది? ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ న్యూక్లియస్లో ప్రోటాన్స్ పెరుగుతున్నాయి కదా. ప్రోటాన్స్ పెరిగినప్పుడు డెఫినెట్లీ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరిగింది కదా. సార్, మరి ఇది అన్నిట్లో జరగాలి కదా, అన్ని బ్లాక్ ఎలిమెంట్స్లో జరగాలి కదా, ఎందుకు మనం ఎఫ్ బ్లాక్లో చెప్పుకుంటామంటే, నువ్వు స్టార్టింగ్లో అన్నావు చూసావా, ఏమన్నావు? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే ఏమన్నావు? షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్ అన్నాడు ఈ అబ్బాయి. ఏమన్నా? షీల్డింగ్ ఎఫెక్ట్ అన్నాడు. ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏందో తెలుసుకోండి. ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ని తన వైపు లాగుతుంది. అప్పుడు లోపల ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయో అవి ఎస్ ఆర్బిటాల్లో ఉండొచ్చు, పి ఆర్బిటాల్లో ఉండొచ్చు, డి ఆర్బిటాల్లో ఉండొచ్చు. ఇవన్నీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, షీల్డ్ చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు షీల్డింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చూస్తే ఈ ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ నుంచి ఎవరు కాపాడాలి? ఎస్ ఆర్బిటాల్ బాగా కాపాడుతుందా, లేదా మనం చదువుతున్న ఈ ఏం ఆర్బిటాల్ అది ఎఫ్ ఆర్బిటాల్ బాగా కాపాడుతుందా అంటే, ఎఫ్ ఆర్బిటాల్లో నోడ్స్ ఎక్కువ, ఎలక్ట్రాన్స్ లేని ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడ నోడ్స్ తక్కువ కదా. ఏం నోడ్స్ అవి? యాంగులర్ నోడ్స్.
సో నోడ్స్ ఎక్కువ ఉండడం వల్ల షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఎఫ్ ఆర్బిటాల్కి తక్కువ ఉంటుంది. సో యూ షుడ్ రిమెంబర్ దట్ ది షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దెన్ పీ గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ ఎఫ్. అంటే ఎఫ్ షీల్డ్ చేయలేకపోతుంది, ఎఫ్ కాపాడలేకపోతుంది. దేని నుంచి? న్యూక్లియస్ నుంచి ఈ ఎలక్ట్రాన్ని కాపాడలేకపోవడం వల్ల ఇక్కడ ఛార్జ్ పెరిగిన కొద్దీ దీన్ని ముందుకు లాగి సైజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ పోతుంది. దీన్నే మనం లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటాం. ఓకే, దీనివల్ల ఏమైపోతుంది అంటే ఈ M+3 క్యాటయాన్స్ ఉన్నాయి కదా, వీటి సైజెస్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. దానివల్ల ఐసోలేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ డిఫికల్ట్. ఓకే, ఎప్పుడైతే క్యాటయానిక్ ఛార్జ్ ఎక్కువ ఉండి సైజ్ తక్కువ ఉంటుందో అప్పుడు వాటికి సంబంధించిన కాంపౌండ్స్కి మనం చదువుతాం నాన్న కెమికల్ బాండింగ్లో ఫెజాన్స్ రూల్స్ ప్రకారం ఎప్పుడైతే ఛార్జ్ ఎక్కువ సైజ్ తక్కువ ఉంటుందో దానికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. అయానిక్ ప్రాపర్టీ తక్కువ, కోవలెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ. అందుకే లాంథనైడ్కి సంబంధించిన హైడ్రాక్సైడ్ కానీ ఆక్సైడ్స్ కానీ అది ఎక్కువ కోవలెంట్ ప్రాపర్టీస్ చూపిస్తూ ఉంటాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీంతో కంప్లీట్ కాలేదు. ఓకే, టాపిక్ అయింది కదా. పోండి, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో బ్రహ్మాండంగా ఉంది, మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఉంటుంది, అదేవిధంగా ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ D&A బ్లాక్లో ఉంటుంది. ఒకసారి రివైజ్ చేయండి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వుడ్ లైక్ టు ఆస్క్? థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా మీరు రండి, మీకు సంబంధించిన డౌట్స్ అడగండి, వాటిని క్లారిఫై చేసుకోండి. ఈ వీడియోస్ని మనం అన్ని చోట్లకి పంపించేద్దాం. అవునా, ఫ్రీగానే కదా. సో దీనివల్ల అందరు స్టూడెంట్స్కి ఉపయోగం అవుతుంది. దట్స్ ఇట్. దెన్ సీ యూ నెక్స్ట్.